చాదస్తమా అనేది ఇంట్లో వెళ్ళి చూసుకోండి. అద్దంలో నేనే నా అద్దంలో ఉండేది నేను చూసుకోండి. నాకు అనిపిస్తుంది నువ్వు అద్దంలో కనపడేది నువ్వు కాదు. అమ్మో ఏదో కొత్త పద్ధతి పెట్టారు స్వామీజీ మాకు. నిజంగా మీరు కాదు, మీరు అద్దంలో కనపడేది మీరు కాదు. మరి ఎవరు అది నాకు తెలుస్తుంది. నేను చెప్పడానికి నాకు తెలీదు అంతే. పరమాత్ముడి యొక్క తత్వము తెలిసింది కూడా చెప్పటానికి కష్టంగా ఉంటుంది అనటానికి దీని విచారం. లెఫ్ట్ రైట్ కనపడుతుంది, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కనపడుతూ ఉంటుంది. లెఫ్ట్ రైట్ కనపడుతుందా, రైట్ ఏముంటుంది అట్లంటే ఎందుకు ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టలే, ఉండిందే అది ప్రతిబింబము. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ప్రతిబింబమే ఇట్లా ఉన్నప్పుడు అయితే పరమాత్ముడు బింబిస్తున్నాడా లేదా? ఎక్కడున్నాడు? బింబిస్తున్నాడు. ఎక్కడ? నేనుగా, నువ్వుగా, అన్ని చోట్ల ఉన్నాడు. రామావతారంలో భార్గవుడు మండిబడి వచ్చాడు, దండడింపు చేసెను. ఆ భార్గవుడు దత్తుడికి తన రూపమే కనపడింది. అక్కడ రాముడికి భార్గవ రాముడిని చూస్తూనే తన రూపమే కనపడింది. భార్గవ రాముడు చూస్తూ ఉండగానే తన రూపం రాముడికి ఒకరికొకరు చూసుకుంటున్నారు. తన ప్రతిబింబమే ఒకటి ఆ రూపంతో ఉంది. కోదండపాణిగా ఒకటి, కొడలితో ఇంకొకడు ఇంకొక రూపం కనపడుతూ ఉన్నది. అక్కడ ధర్మరక్షకుడుగా ఒకటి, ధర్మపాలకుడుగా ఒకడు. వీళ్ళిద్దరూ ఒకటే. మళ్ళీ ఇదే అవతారం అదే, అదే అవతారం ఇది. అయ్యా చక్కెరలో చేసినటువంటి పదార్థాలు మూలమంతా చక్కరే, సూత్రం ఒకటే, మణి వేరే, ముత్యము మాణిక్యము వజ్రము అన్ని పోతున్నాయి. అది మరి దీన్నంతా పట్టుకున్నటువంటిది సూత్రము ఒకటే. నువ్వు నేను, తెలిసినవాడు తెలియనివాడు, బీదవాడు పెద్దవాడు అందరూ కూడా ఎవరితో బతుకుతున్నాం? ఊపిరితో బతుకుతున్నాం, గాలితో. నువ్వు పీల్చిన గాలి నేను పీలుస్తున్నా, నేను పీల్చిన గాలి నువ్వు పీలుస్తున్నావు. అన్ని చోట్లకు ఆవరించినటువంటిది వాయువు. పెద్ద చిన్న లేదు దీనికి. అందరినీ సూత్ర రూపంగా రక్షిస్తున్నది మనకు తెలిసినట్టు ఒక గాలి. అట్లనే ఆ పరమాత్మ కూడా సూత్ర రూపంగా మణి రూపంగా రక్షిస్తున్నది. అన్ని మణులు వేరు వేరే మణులుగా ఉన్నాయి. ఈ మణులన్నీ ఒక సూత్రంగా ఉన్నది. లోపల ఒక రంధ్రం వేసి సూత్ర రూపంగా ఉన్నది. పెద్ద రుద్రాక్ష, చిన్న రుద్రాక్ష, అనదులో రుద్రాక్ష కూడా ఒక సూత్రం ఉన్నది. ఆ సూత్రమే పట్టుకున్నది. అట్లనే మనందరికి కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి వాయువు పట్టుకున్నది, గాలి. దాంతో బతుకుతున్నాం మనము. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దీంతో బతుకుతున్నాం. తెలిసినవాడు తెలియనివాడు, బీదవాడు సాధవాడు అందరూ కూడా. సాధువు అందరూ కూడా ఈ సూత్రంతో మనం బతుకుతున్నాం. ఆ సూత్రం కనపడుతుందా? కనపడదు. గాలి కనపడుతుందా? లేదు. గాలి మాత్రం యొక్క కదలిక వల్ల మాత్రమే కనపడుతున్నాం. గాలి కదులుతున్నది, ఆకు కదులుతున్నది, గాలి ఉంది ఇక్కడ. దుమ్ము లేచింది, గాలి ఉన్నది ఇక్కడ. పీలుస్తున్నావు, గాలి ఉంది ఇక్కడ. పీల్చటం లేదు, గాలి పోయింది. పీల్చటం లేదు, గాలి పోయింది. ఊపిరి తిత్తులో ఉంది గాలి, అందుకని బతికావు. ఊపిరి తిత్తు పోయింది, గాలి పోయింది. సతు పోయింది. సత్తు అంటే పరమాత్ముడు. సతు పోయింది, సత్తు పోయింది. చచ్చిపోయింది, చచ్చిపోయాడు. చచ్చిపోయింది లేదిక, గాలి లేదు. కొట్టు గాలి కొట్టాము కానీ లేదు, ప్రయత్నించాము
గాలి పీల్చే ఊపిరితిత్తున కొట్టాము. డాక్టర్లు కొడతారు, టక్క 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 టక్క, లేదు గొట్టం పెట్టు, లేదు ఏం పెట్టినా లేదు, ఎంత డబ్బులు పెట్టినా లేదు. గాలి పోయింది. ఎవరి చేత్తో ఉంది? మన చేత్తో ఉందా? డాక్టర్ల చేత్తో ఉందా? మన ఎవరి చేతి? నీ కర్మ చేతిలోనే ఉన్నది. నీకెన్ని రోజులు ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఉందో అన్ని రోజులు మాత్రం ఉంటున్నావు. బ్యాంక్ బ్యాలెన్స్ తీరిపోతూనే సతుపోయింది, గాలి నిలిచిపోయింది. పరమాత్మ అంతే. ఆ గాలి ఉండేంతవరకు మనం ఆడుతున్నా ఒక చేష్ట కాదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో మనం రక్షించేటువంటి పరమాత్ముండే లేదు అంటున్నాం. మన అగోచరమైనటువంటి రక్షించేటువంటి నిద్రపోయినప్పుడు ఎవరు రక్షిస్తున్నారు? సెక్యూరిటీ వాళ్లకు నిద్రపోతారు. నువ్వు నిద్రపోయినప్పుడు ఎవరు రక్షిస్తున్నారు? మిద్దె మీద నుంచి ఒక పెద్ద రాయి పడితే మనకు అతగోయిందా? నువ్వు నిద్రపోయేటప్పుడు ఎవరు రక్షిస్తున్నారు? పెద్ద రాయి కింద ఉండే కప్పకి ఎవరు ఆహారం వేస్తున్నారు? చీమలకి ఎవరు ఆహారం? మనం పని కట్టుకొని వెళ్ళి ఆహారం వేస్తున్నామా? లేదు. పశుపక్షులకు ఆహారం ఎవరు వేస్తున్నారు? సప్లై చేస్తున్నామా? దానికి ఒక గవర్నమెంట్ ఉందా? దానికి ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ ఉందా? చీమలకు, దోమలకు కొన్ని కోట్ల దోమలు బతుకుతున్నాయి, కొన్ని కోట్ల క్రిములు బతుకుతున్నాయి. దీనికంతా ఎవరు సూత్రధారి అయినటువంటి ఎవరు? మనం దేవుడు రామ కృష్ణ గోవింద అని పిలుచుకుంటున్నాం. మన ఇష్టము. పెద్దలంతా ఓం అంటున్నారు అంతే. స్వరూపము లేనటువంటి వాడు పరమాత్ముడు, నిర్గుణమైనటువంటి వాడు పరమాత్ముడు. అటువంటి వాడిని మనం అనేక రూపాలతో పిలుస్తున్నాం. మన ఇష్టం వచ్చిన నామాన్ని పిలుచుకుంటున్నాం. మన ఇంట్లో పిల్లల్ని వేరు వేరే పేర్లతో మనం పిలుచుకుంటే, ఏ పేరు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది పప్పి, కోతి అనేవాళ్ళు కూడా ఉన్నారు, టింగు అనేవాళ్ళు కూడా ఉన్నారు, టుంగు అనేవాళ్ళు కూడా ఉన్నారు, టింగు టంగు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఏదో ఒకటి టింగ్ టంగ్ అని పెట్టాల్సిందే కదా, పప్పి అని పెట్టాలి కదా, టామీ అని పెట్టాల్సిందే. మన పిల్లలకు కూడా పెడుతున్నాం, ట్యూబ్లైటు అని పెడుతున్నాం. ఏదన్నా ఒకటి గుర్తు ఉండాల్సిందే మనకు. అందుకని పరమాత్ముడు యొక్క నామాలు అపారమైంది. ఇంతే అని చెప్పడానికి వీల్లేదు. ఎవరెవరికి ఇష్టమో వాళ్ళని కొలుసుకోమని చెప్పేశాడు. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో ఆ రూపాలతో కొలుసుకోండి. మనశ్శాంతిగా ఉండండి. ఇంకొకరికి దుఃఖ పెట్టద్దండి. ఇంకొకరిని సంతోష పెట్టడానికే ప్రయత్నం చేయండి. ఇంకొకరి మనస్సును అబద్ధాలాడద్దండి. ఇంకొకరి మనస్సును అన్యాయం చేయొద్దండి. చేతనంత వరకు మనం తీసుకురాలేదు. ఒట్టి చేతులు వచ్చాము, ఒట్టి చేతులతో పోతున్నాము. మధ్యలో ఇదంతా వచ్చింది. మన ఆస్తులు, పాస్తులు, భార్యలు, మగుళ్ళు, పిల్లలు, బ్యాలెన్స్లు అన్నీ వస్తున్నాయి. సతుపోతున్న సందర్భంలో వీళ్ళెవరు రారు, ఎవరు వెనకరు రారు. మనకు అన్నీ పోతున్నాయి. అట్లాని మనం వైరాగ్యంగా ఎప్పుడు ఏమండి నీ పేరేమండి? నా పేరు పరమాత్మ, నాకేం తెలుసు అన్నట్టుగా అట్లంతా అనకూడదు. ఏమయ్యా నువ్వు స్వామీజీ లెక్చరీని, బ్రహ్మజ్ఞానం వచ్చిందండి నాకు అంటే తిక్కబట్టింది అంటారు. అందుకని అట్లా కాదు. ఉండినంత వరకు ప్రజ్ఞతో ఉండాలా. ఉండినంత వరకు మనకి ఈ ఒక ఆకారాన్ని ఇచ్చాడు, ఈ ఒక స్థితిని ఇచ్చాడు. దీన్ని కరెక్ట్ గా మనం పరిపాలించుకోవాలా, దీన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలా. వదిలితే మనం కూడా వేరే విధంగా అయిపోతాం. వదలకూడదు. అత్యంత సూక్ష్మమైనటువంటి చిన్న నిమ్మకాయ కన్నా చిన్నది, ఇంకా ఒక ఆవగింజకంతా చిన్నది, చీకట్లో ఆవగింజ కూడా కనపడదు మనకు. సమస్తము బ్రహ్మాండమంతా చీకటి. ఆ చీకటిలో, చల్లగా ఉండే చీకటిలో ఆవగింజ ఎట్లా కనపడదో అట్లా మన భూఖండము. అటువంటి భూఖండంలో మనమంతా ఉన్నాము. మనం భయపడాల్సిన పని లేదు. మనకి ఇచ్చినటువంటి స్థితిని, స్తోమతను మనం సద్వినియోగం చేసుకోవటమే ఒక తత్వము. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తత్వాన్ని మనమంతా మర్చిపోకూడదు. అత్యంత సులువైనటువంటి తత్వం తెలుసుకోవటానికోసరమే మనము దివ్యనామ సంకీర్తన చేస్తున్నాం. చిన్నది ఇంకేమీ లేదు, మన చేత కాదు. నాకేమి
ఇది నీకు జ్యోత. క్రోధంబురోత ఏమవును నా చేత, ఇది నీకు జ్యోత. మన చేత ఏం కాదు, ఊరికే చేత అవుతుందని చేస్తున్నాం అంతే. మనం ఏదో ప్రపంచాన్ని అంతా ఉద్ధరించా మాదిరిగా మాట్లాడతాం చాలా పెద్దోళ్ళలాగా. ఏముంది ఈ బ్రహ్మాండానికి? ఎవరు ఏం చేత? ఆ కొండకెవరు ఒక షర్టు కుట్టించండి చాలు, పెద్ద కొండకు. నేను చూసుకుంటానైతే. కొండలు ఉన్నాయి కదండి, ఒక షర్టుకు ఒక పెద్ద కొండకు ఒక షర్టు కుట్టించండి, ఒక బనీని కుట్టించండి చాలు, ఒక చీర కట్టండి చాలు, చూసుకుంటా మేము. చాలు సాత్ కాదు మనకు. పర్వతాలకి ఒక లోట మజ్జిగేయండి. పెద్ద ఏనుగు కూడా మనం ఇవ్వటానికి వీల్లేదు. పెద్ద ఏనుగును 4 రోజులు ఇంట్లో పెట్టి సాకండి అంటే గోవిందా మన కథ. బతుకుతోంది, అది ఏనుగు బతుకుతోంది, ఎక్కడి నుంచో ఆహార సంపాదన చేసుకుంటుంది. మన చేత కాదు, మనం ఏమి చేయలేం. మనం నా చేత కాదు, నా చేత ఏమవుతుందో అది నేను మాత్రం మోసం చేయకోకుండా నీకు సేవ చేస్తా అనంటూ. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఆ శివుణ్ణి అక్కడ చూశాను, చాలా అద్భుతంగా మంటపం కట్టారు. శివరాత్రి దగ్గర వస్తుంది, మీకు ఉపయోగించుకోండి, జాగరణ చేయండి. ఇక్కడ ఆ శివుడికి తానిచ్చిన నీళ్లే, మన్నీళ్ళేం కాదు, ఆడదేసినట్టే. అది ఆడి నీళ్ళు ఆడికే ఇచ్చివ్వటం, ఆ నీళ్ళు ఆడికే పోయటం, ఆ నీళ్లు మనమే తాగటం, ఏదో తోడికి తీసుకొచ్చినట్టు ఆడటం. తోడినా కూడా వచ్చేది నీళ్లు వాడే కదా ఇచ్చేది, కొళాయి పెట్టినా కూడా వాడే కదా ఇచ్చేది, బావి తోడినా వాడే ఇచ్చేది. సముద్రానికి పోయినా నీ మొహం నువ్వెక్కడ తెస్తావు? కృషితో నువ్వు ఆ నీళ్లను తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తున్నావు. ఆ నీళ్లు నువ్వు కనిపెట్టావా? ఏదో అక్కడి నుంచి ఒక 2 చెంబులు నీళ్లు తెచ్చి పెద్ద మనుషుల్లోగా అబ్బో బాబోయ్, ఏదో నువ్వేనే మీ ఇంట్లో గోడకు నీళ్ళు వచ్చినట్టుగా ఆడతావు. అట్లా ఉంది మన పరిస్థితి. ఆడిచ్చింది ఆడికి ఇవ్వటానికి ఏం మనకెందుకు? మనం ఏమి తీసాము, వాడిచ్చింది వాడికి చేస్తాం. పెద్దలు ఇది చెప్పారు, దీన్ని ప్రకారంగా నేను అనుసరిస్తాను. మా దేవుడు శాంతి అవుతాడో తెలియదు నాకు, దేవుడికి పోతుందో అది నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళే సంతోషపడతారు. నా గురువు గారు చెప్పారు, చెంబు నీళ్లు వేరా అన్నారు, పోస్తా ఉన్నాను అంతే. ఇది నిజమైనటువంటి భక్తి. ఎవరికి సంతోషం కాకపోయినా నా గురువుకి సంతోషం అవుతుంది. నువ్వు అభిషేకం చేసావా అంటే చేశాను స్వామి అంటే బేష్ అంటారు, చాలా. అంతే, ఇంకంతకన్నా మనకి ఇంకేముంది మనకు? అంతేగాని పరమాత్ముడు సంతోషపడతాడో లేదో అని అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మనం. స్వామి మీద ఎప్పుడు నీకు గౌరవం ఉందో, భక్తి ఉందో, దూకరా అంటే దూకేసేయాలంతే, చెయ్యరా అంటే చేయాల్సిందే. ఓ జీవి చెయ్యి అంటే చేయాల్సిందే. ఎందుకంటే ప్రత్యక్షంగా స్వామీజీ కనపడుతున్నారు మనకు, ప్రత్యక్షంగా అనుభవించవచ్చు మనం. ప్రత్యక్షంగా ఆకలి ఉన్నవాడికి ఒక ముద్ద పెట్టండి చాలు, వాడు నాయన బాగుంది సార్ చాలంతే అనుభవం. మనం చూసాం, వాడి తృప్తి చూసాం, వాడి కంట్లో తృప్తి చూసాం, చాలు, పరమాత్ముడు తృప్తి పడ్డాడు, అంతే చాలు. ఎదురుగా పెడుతున్నాం వాడికి, ఎదురుగా మనం అన్నం ఇస్తున్నాం, ఎదురుగా సంతోషపడ్డాడు, అబ్బా ఆకలి తీరింది స్వామి, బాగుంది స్వామి, చల్లగా ఉండి స్వామి, మీ ఇల్లు చల్లగా ఉండి అంటాడు. వాడేం అనాల్సిన పని లేదు మాకు. వాడి కంట్లో ఆ తృప్తి అనేది కనపడుతుంది. ఆ కంటిలో తృప్తి అనేటువంటిదే పరమాత్ముడు.